వెల్కమ్ టు ఎంఈ న్యూస్. పార్టీ బలోపేతంగా లక్ష్యంగా ఎప్పటికీ పనిచేస్తా. కొంతమంది పని కట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నర్సీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అన్నారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని మీడియా సమావేశంలో సూర్యచంద్ర మాట్లాడుతూ పార్టీలో తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నుండి ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కోసమే పనిచేశానని, ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ బలోపేతంగా లక్ష్యంగా పనిచేస్తానని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజానవీర సూర్యచంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అంకిత భావంతో పనిచేస్తూ వస్తున్నారని తెలిపారు. తాను పార్టీ కోసం కష్టపడుతున్న తీరును గుర్తించి తనకు పార్టీ అధిష్టానం రాష్ట్రంలోనే కీలకమైన నర్సీపట్నం నియోజకవర్గానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిందన్నారు. అప్పటి నుండి పార్టీ అభ్యున్నతి కోసం ప్రజల సమస్యలపై ఎంతో కష్టపడ్డానని, ప్రజల కోసం అనేక పోరాటాలు చేశానని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేందుకు తనపై ఎన్నో కేసులు పెట్టారని, వాటన్నింటినీ ఎదుర్కొన్నానని అన్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ సమావేశాలు పెట్టి పార్టీ ఆశయాలు, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వివరించి ఎంతోమందిని పార్టీలో చేరేలా కృషి చేశారని, దీని ఫలితంగా గతంలో ఎంతోమంది జనసేనలోకి స్వచ్ఛందంగా వచ్చారన్నారు. జన కోసం జనసేన కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో హరిలో రోడ్డు విషయంపై తాను నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద అమర నిరాహార దీక్ష కూడా చేపట్టినట్టు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది తనను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేలా శతవిధాలో కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారని, కొంతమంది మా పార్టీలో ఉంటూ రంగురాళ్ళు భూతగాదాలతో సంబంధాలు పెట్టుకుని డబ్బు సంపాదనే ధ్యేయంగా వైసీపీతో కుమ్మక్కై కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని గ్రహించిన తాను జనసేన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఎన్నోసార్లు మందలించడం జరిగిందన్నారు. దీనిపై తనపై కక్ష పెట్టుకుని నన్ను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం తనపై బురజల్లే ప్రయత్నాలు చేస్తున్నవారు నర్సీపట్నం మండలం చెట్టిపల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని పార్టీ అడ్డుపెట్టుకుని ఎన్నో ఇబ్బందులు గురిచేశారని చెప్పారు. ఇటీవల నాతవరం మండలం చెందిన ఒక యువతని ఎన్నో ప్రలోభాలకు పెట్టి తనపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయించారని, అయితే మరలా స్వచ్ఛందంగా ఆ యువతి పోలీస్ స్టేషన్ నుండి ఫిర్యాదు వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో తన ఎదుగుదలను కూటమి ధర్మాన్ని పాటిస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రతో సన్నిహితంగా మెలగడాన్ని, స్పీకర్ కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జిగా తనకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి వరవలేక వీరంతా ఇటీవల కాలంలో ఎన్నో చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. కొంతమంది పార్టీలో ఉన్నా సరే కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. తనపై కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలకు కారణమైన వ్యక్తుల వివరాలు పార్టీ కార్యాలయం పంపించడం జరిగిందని, నాపై చెడ్డముద్ర వేయాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ పార్టీ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను మాత్రం జనసేన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని సూర్యచంద్ర తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి పంచాడ హరినాథ్, గొలుగొండ మండల అధ్యక్షుడు గండం దొరబాబు, నాతవరం మండలాధ్యక్షుడు వెలగల వెంకటరమణ, చోద్యం పిఎస్సిఎస్ డైరెక్టర్ సాంబమూర్తి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ప్రసాద్ బాబు, దేవి, నూకాంబిక డైరెక్టర్ నాగమల్లేశ్వరి, వెంకటేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ వాసురాజు, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిన్ చిరంజీవి, మాకవరపాలెం మండల ఉపాధ్యక్షుడు నమ్మికొండలరావు, నాతవరం మండలం ఎస్సీఐసెల్ అధ్యక్షుడు శేఖర్, మాకవరపాలెం యూత్ అధ్యక్షుడు కుమార్, గొలుగొండ మండల యూత్ అధ్యక్షుడు వాసం వెంకటేశు, సీనియర్ నాయకులు మరసా అబ్బానాయుడు, జనసైనికులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. వైసీపీ వాళ్ళతోటి కుమ్మక్కై రంగురోళ్ళ వ్యాపారాలు, భూ ల్యాండ్ సెటిల్మెంట్లు, అలాగే అక్రమ మద్యాలు సప్లై చేస్తూ ఆ వ్యక్తుల మీద కూడా వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తే వాళ్ళ క్రిమినల్ డేటా కూడా బయటకు వస్తుంది. అయితే మొన్న ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో, మొన్న బేద బ్రాహ్మణ చెట్టిపల్లిలో 3 కోట్ల రూపాయల ఆస్తి కాజేయాలని చూస్తే నేను వాళ్ళు పిలిపించి మందలిచ్చాను. ఇది తప్పయ్యా,
ఆ పేదల భూముని మనం చేయకూడదని చెప్పి నా మీద కక్షతో పెట్టుకొని నా మీద లేనిపోని అబండాలు వేస్తూ నా ఇన్ఛార్జ్ పదవిని తొలగించాలని పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా నన్ను వ్యవహారం చేయాలని చెప్పి ఈ వైసీపీతో కుమ్మక్కైన వ్యక్తులు నా మీద తప్పుడుగా బుర్ర జల్లుతున్నారు. దీన్ని నేను ఒకటే ఇబ్బంది పెట్టారో ఆ వీడియో కూడా మీకు చూపించాలి. ఆ వ్యక్తులు ఏం చేశారు అన్నది కక్ష పెట్టుకొని మొన్న నాతవరంలో ఒక మహిళ చేత తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఆమె కొంతమంది వైసీపీతో కుమ్మక్కై ఆమె ఇంటికి వెళ్ళి ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఇప్పిస్తే మధ్యాహ్నం 3 గంటలకు కంప్లైంట్ ఇస్తే సాయంత్రం 5 గంటలకి నా మీద విత్డ్రా చేసుకున్నానని చెప్పి ఆమె ఈరోజు వాయిస్ ద్వారాగా కూడా ఇచ్చి సూర్యచంద్ర గారి మీద నేను పెట్టిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సూర్యచంద్ర గారికి నాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలే కానీ వేరే ఏమి ఎలిగేషన్స్ లేవు. మేమిద్దరం కూర్చొని మనస్పర్ధల్ని సరి చేసుకుందాం అనేసి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇంతలోని వీడియో ఎవరు వైరల్ చేశారన్నది నాకు తెలియదు. అది కావాలని ఎవరు స్ప్రెడ్ చేశారన్నది ఇది ఆయన మీద ఎలిగేషన్ తీసుకురావడానికి చేసిందే తప్ప వేరేది ఏం కాదు. ఆమె పోలీస్ స్టేషన్ లో కూడా నేను స్వచ్ఛందంగా విత్డ్రా అవుతున్నానని చెప్పి ఆమె వీడియో ద్వారాగా ఓ పేపర్ ద్వారాగా కూడా పోలీస్ స్టేషన్ లో చేస్తే మళ్ళీ కొంతమంది వైసీపీతో కుమ్మక్కైన వ్యక్తులు వెళ్ళి ఆమెను రెండోసారి కూడా నా మీద కేసు పెట్టమని వాళ్ళ నాన్న వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాంటి తాటాకు చెప్పులకి నేను భయపడను. ఎవరైతే కుట్ర వెనకాల ఉన్నారో రాబోయే వారం రోజులు వాళ్ళందరికీ కూడా లీగల్గా మేము వెళ్ళి వాళ్ళందరినీ దోషులుగా కూడా నిల్చోబెడతామని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని పాటించమని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి స్పీకర్ గారితో కూటమి ధర్మాన్ని పోషించుకెళ్తే కూటమిని తూట్లు పొడిచే విధంగా కూడా వీళ్ళందరూ కూడా ఈ వైసీపీతో కుమ్మక్కయి ఈరోజు కూటమి ధర్మాన్ని అయ్యాన్ పాత్రి గారిని మమ్మకి కూడా గొడవలు పెట్టాలని సృష్టించాలనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క వైసీపీతో ఎవరైతే కుమ్మక్కయ్యారో అందరూ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఉండగా నియోజకవర్గం మొత్తం కూడా అయ్యన్న పాత్రి గారి నాయకత్వంలో 411 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మేము అయ్యన్న పాత్రి గారు కూడా ఎక్కడా కూడా నాకు గౌరవం తగ్గించుకుంటా ఆయనతో పాటుగా సమానంగా జనసేన పార్టీ కూడా ఉండి ప్రతి కార్యక్రమానికి కూడా నన్ను పిలిచి కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే కొంతమంది వ్యక్తులు అదే పనిగా బురద జల్లే ప్రయత్నం పార్టీని డిస్టర్బ్ చేసి పార్టీని బస్ట్ పట్టించాలని ఉద్దేశంతో ఇదంతా చేసి నా మీద కుట్రలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే నేను ఏదైనా ఉన్నదంటే ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధం ఉంటాను తప్ప ఏదైనా ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప నా వ్యక్తిగతంగా వస్తే ఎవరిని కూడా ఊరుకోను. తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ ముఖ్యంగా స్పీకర్ గారు కూడా ఈ నియోజకవర్గం మున్సిపాలిటీలో కూడా 185 కోట్లతో మంచినీటి పథకాలను కూడా తీసుకొచ్చారు. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం ఎలా ఉన్నారో మాకు అన్నిటికంటే రాజకీయం కంటే ముఖ్యం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం. ఈరోజు ఇంకోటి చెప్తుంది. ఇవాళ కూటమిలో మాకు వచ్చిన పదవులో 4 ఎండోమెంట్స్ ఇచ్చారు, ఒక మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చారు, పిఎస్ఎస్ డైరెక్టర్ 2 ఇచ్చారు, ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరలో అనౌన్స్మెంట్ అవుతాయి. మాకైతే అయ్యన్న పాత్రి గారు ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గించలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు ఆడియోలో పనిచేస్తాను. 24 అవర్స్ కూడా జనసేన పార్టీ బలోపేతంకే పనిచేస్తాను తప్ప ఇలాంటి వ్యక్తులు అసలు ఏదో పేర్లంత మాత్రాన్ని నేను ఎక్కడ వెనక తగ్గను. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు అనుగుణంగా చేస్తున్నాను. నా మీద కుట్ర చేస్తే ఆ కుట్రను ఎలా తిప్పుకోవటాలో కొంచెం రోజుల్లో మీరు అందరూ చూస్తారు. అవన్నీ కూడా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ పార్టీ కూడా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ కుట్ర వెనక ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది ఆల్రెడీ. త్వరలో వాళ్ళందరి మీద కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడు,
నా ఆరాధ్య దైవం. నాకు ఇవాళ ఇన్ఛార్జ్ ఇచ్చారంటే ఒక సామాన్య వ్యక్తికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇవ్వడమే కాకుండా స్టేట్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇచ్చి నాకు మంచి గౌరవం నిలబెట్టారు. ఆయనకి ఎప్పుడు కూడా పార్టీ చెడ్డ పేరు తేను, పార్టీ చెడ్డ పేరు తెచ్చి పనులు ఏమీ చేయను. ఈ కుట్రలో భాగం ఉన్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా త్వరలో మేము అందరినీ కూడా పిలిపిస్తాం. దీని భాగస్వాములు అందరూ కూడా ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరి మీద కూడా పరువు నష్ట కేసు కూడా వేస్తాను. వాళ్ళందరి మీద కూడా నేను లీగల్గా కూడా వెళ్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మేము ఏదైతే స్ఫూర్తితో ఉన్నారో కూటమిని బలోపేతంగా వెళ్ళే విధంగా, కూటమిలు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా మేము ఈ మధ్యకాలంలో కూడా రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలో నేను కూడా శంకుస్థాపన చేస్తాను. స్పీకర్ గారు పర్మిషన్ తోటి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇంత నన్ను చాలా మీకు తెలుసు నేను ప్రతిపక్షంలో ఏ రకంగా పోరాడానో, ఏ రకంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారో, ఇబ్బందులన్నీ తట్టుకొని నిలబడి పార్టీయే పరమానంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే ముందుకు తీసుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా పార్టీ పెట్టి ఎక్కడా కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాగని ఎవరిని కాడా కూడా నేను చేయి చాపలేదు. నేను నమ్ముకున్నది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి నేను ముందుకెళ్తాను తప్ప ఇలాంటి వ్యక్తులతోటి నేను భయపడను. నేను ఎప్పుడు కూడా భయపడే వ్యక్తులు కాదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి సూర్యచంద్ర గారికి మెసేజ్ వచ్చింది మీడియా సమావేశం పెట్టమని. అలాగే ఈ 4 రోజులు పెట్టి కూడా జనసేన పార్టీ మీద మీడియాలోని ఛానల్స్లో కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సూర్యచంద్ర గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన నాయకత్వాన్ని అగౌరవపరచాలని కొంతమంది వైసీపీతో కోవట్లు అవి తనపై, సూర్యచంద్ర గారిపై లేనిపోయిన అభియోగాలు మోపి తనని పదవి నుండి తప్పించాలని, అలాగే సమాజంలో అతనికి గౌరవం లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే సూర్యచంద్ర గారు సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి కూడా జనసేనకి ఎలా పనిచేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తనని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అని కూడా చాలా మందికి తెలుసు. అయితే ఆయన నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తున్నారు. ఇలాంటి లేనిపోయిన అభియోగాలు చేసి పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టించడానికి, జనసేన పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ కొన్ని పదవుల గురించి కూడా మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతి దాంట్లో 0 అంటే ఇక్కడ గౌరవనీయులు స్పీకర్ గారు ఏం చేయాలో ఏంటి అన్నది కూడా ఆయన చేస్తున్నారు. అలాగే సూర్యచంద్ర గారికి కూడా స్పీకర్ గారు గౌరవిస్తున్నారు. స్పీకర్ గారికి సూర్యచంద్ర గారు ఇచ్చి కూటమిలో ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. అయితే ఆ కూటమిని తూట్లు పొడిచి ఈ ఎలక్షన్ టైంలో కొద్దిగా అల్లరి టైప్ చేస్తే రేపొద్దుట ప్రతిపక్షానికి బలం చేకూరుతున్న ఉద్దేశంలో చేస్తున్నారండి. అయితే సూర్యచంద్ర గారు అయితే నీతి నిజాయితీగా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతం ప్రకారమే తను నడుచుకుంటున్నారు. తనతో మేము మండల కేడర్లో, మండలాల్లో ఉన్న నాయకులు అయినా కార్యకర్తలు కూడా మేము నడుచుకుంటున్నాం. సూర్యచంద్ర గారు అయితే నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. అది విషయాన్ని గుర్తించాలి. మీడియా మిత్రులకు ఈ సమావేశం జరిపేది ఏంటంటే, మొన్న వచ్చింది మాత్రం కావాలని కలుపుతాలు. అది సూర్యచంద్ర గారు ఎటువంటి పొరపాట్లు చేయలేదని మరొకసారి మా తరఫున జనసేన పార్టీకి తెలియజేస్తున్నాం. సమావేశం ఎందుకు ఏర్పాటు జరిగిందంటే, సూర్యచంద్ర గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలన్నీ చేస్తూ ఆయన మీద అనేకమైనటువంటి బురద చల్లడాలు, లేనిపోయిన కలుపుతలు సృష్టించడాలు, ఇక్కడ కొంతమంది జన సైనికులుగా ఉంటూ, జనసేన నాయకులుగా ఉంటూ వైసీపీతో కుమ్మక్కై అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి వీడియోలు తీసి లేనిపోయినటువంటి సూర్యచంద్ర గారి మీద బురద చల్లడం, వీడియోలు తీయడం, అవమానపరచడం, కించపరచడం అనేటువంటి చేస్తున్నారు. అయితే సూర్యచంద్ర గారు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు, ప్రజల తరపున పోరాడే వ్యక్తి. ఆ వ్యక్తి కించపరచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలన్నీ తీసి చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి సూర్యచంద్ర గారు అనేక మంది ప్రజల తరపున, 4 మండలాల ప్రజల తరపున పోరాడి వారి యొక్క సమస్యలు తెలుసుకొని
ఆ సమస్యల పట్ల పోరాడి అవసరమైతే ఆయన ప్రాణ త్యాగం చేయడానికి అమర నిరాదీక్ష కూడా చేశారు కొన్ని రోజుల కిందట. అయితే ఇవన్నీ ఐకమత్యంగా ఉండడం అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి అయ్యన్న పాత్రతో కలిసి వెళ్ళడం, సూర్యచంద్ర కూడా వెళ్ళడం ఇష్టం లేక అనేక మంది కుట్రలు చేసి ఈ యొక్క ఐక్యతను ఎలాగైనా విడగొట్టాలని ఈ యొక్క ఆలోచనలు పెట్టి చేస్తున్నారు, విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేమందరం కూడా సూర్యచంద్ర గారి పక్కన ఉన్నాము, మేమందరం కూడా నీతి పక్కనే నిలబడతాము, నీతిగా పనిచేసిన వాళ్ళ పక్కనే మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే సూర్యచంద్ర గారు చాలా ధైర్యవంతుడు. ఆయన ఎలాంటి చిన్న చిన్న వీడియోలకి, తప్పుడు మాటలకి భయపడిపోరు. ఆయన చాలా బలంగా నిలబడతారు, తట్టుకుంటారు, నిలబడతారు. ఎలాంటి ఆటంకులు వచ్చినా సరే ఆయన నిలబడే వ్యక్తి. మరి అనేక మంది బెదిరించినప్పటికీ కూడా ఆయన నిజాయితీగా నిలబడే వ్యక్తి. మరి జనసేన పార్టీ తరఫున ఆయన ఇంతకు ముందు కూడా ఎన్నో పోరాటాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నారు. సంక్షేమ మనకి ఏలమ సంక్షేమ డైరెక్టర్ గా పదవులు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన నాయకుల పట్ల అనేక శ్రద్ధ చూపుతున్నారు. అయ్యన్న పాత్ర గారితో కలిసి తిరగడం, అనేక ప్రోగ్రాలు చేయడం, అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చూడలేక మరి వైసీపీతో కుమ్మక్కై మరి అనేక మంది లేనిపోనివన్నీ కూడా తెలియజేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయడం జరిగింది.